జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పిన, నాయనా తిన్నింటోసాలే లెక్క పెట్టేవాళ్ళు ఎక్కువైపోయినారు ప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోనే కాదు ప్రతి దేశంలో కూడా ఒక వైరస్ సోకినట్టు ఇటాటోళ్ళ బెడదైతే ఎక్కువైపోతుంది. కానీ ఏంటంటే వాటి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పిన. దానికి సంబంధించి ఒక జబర్దస్త్, ఒక ఇంట్రెస్టింగ్, ఒక అద్భుతమైన వార్త అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవాలా, ఇలాంటి యాక్షన్ అయితే తీసుకోవాలా. అప్పుడే ఈ ప్రపంచం అయితే ప్రశాంతంగా బాగుంటుంది. అసలు విషయానికి వచ్చా, జర్మనీ, యూరోప్ దేశాల్లో ఈ జర్మనీ ఏంటంటే ఒక కీలకమైన దేశం. ఇది యూరోప్ దేశాలలో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఈ దేశం అయితే ఎదిగిందనమాట. ఈ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల కంటే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఈ జర్మనీ తయారైంది. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాల మాదిరిగానే జర్మనీ కూడా ఏంటంటే జాతీయవాదాన్ని వదిలిపెట్టి ఒక దరిద్రపు కొట్టు ఉదారవాదాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇంకెట్టుంటుందా మీరు ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా ఏంటంటే ముస్లింలు ఏంటంటే హక్కును చేర్చుకునేది. ఈ జర్మనీ ఛాన్సలర్గా ఏంజెలా మెర్కెల్ దాదాపు 16 సంవత్సరాలు పనిచేసింది ఈవిడ గారు. ఈమె హయాంలో సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లక్షల మంది ముస్లింలు జర్మనీలోకి ప్రవేశించినారు. ఆ సమయంలో ఏంజెలా మెర్కెల్ ఏంటంటే వాళ్లకు ఘన స్వాగతం పలికి వాళ్ళు జర్మనీలో నివసించేందుకు సకల సదుపాయాలను కల్పించిందనమాట. మరే దేశం కూడా కల్పించిన సౌకర్యాలను ఈ ముస్లింలకు ఏంటంటే అప్పటి జర్మనీ ఛాన్సలరు ఈ ఏంజెలా మెర్కెల్ కల్పించారు. తరువాత 2021లో జరిగిన ఎన్నికల్లో ఒలాఫ్ స్కోల్డ్ జర్మనీ ఛాన్సలర్గా ఎన్నికైనారు. ఒలాఫ్ స్కోల్డ్ జర్మనీ ఛాన్సలర్గా ఎన్నికయ్యే నాటికి జర్మనీలో ముస్లింల జనాభా ఏకంగా ఏంటంటే 5% చేరింది. అంటే చూడండి, ఎవరూ లేని ఏం లేదు. అంటే జర్మనీలో ఎందుకుంటారు ముస్లింలు? ఉండరు. అట్లాంటిది వీళ్ళు ఎవరైతే అంటే ఈ వలస ఎవరైతే పోయినారో, ఈ అక్రమ చొరబాటుదారులు అట్లాగే ఈ వలసల రూపంలో ఎవరైతే పోయినారో వాళ్ళ సంఖ్య ఏంటంటే ఏకంగా 5% చేరింది. అంటే 40 లక్షలు చేరిందనమాట. దీంతో ఇక ముస్లింలు అయితే అక్కడ విజృంభించడం ప్రారంభించారు. స్థానిక జర్మనీ ప్రజలపై అత్యాచారాలు చేయడం, దొంగతనాలు చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా జర్మనీలో షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం అయితే ప్రారంభించినారు. చూడండి, అంటే నేను అదే చెప్తాంది, తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అన్నట్టు. ఏంటంటే ఇదే బోల్డ్లో అవకాశం ఇచ్చి ఆశ్రయం ఇస్తే మనం ఎంత ఆ దేశం మీద మనం ఎట్లా విశ్వాసంగా ఎట్లా బతకాలా, ఎట్లా విధేయత చూపించాలా, ఇది లేకుండా అక్కడికి పోయి మన సంఖ్య పెరగంగానే, మన బలగం పెరగంగానే ఇంక ఈ మారి రెచ్చిపోతారన్నమాట. మీకు అన్ని కావాలనుకునేటప్పుడు మీ దేశాల్లోనే ఉండొచ్చు కదా, ఆవారు ఎందుకు పోవడము? పోతారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ మతమే పరిపాలించాలా, వాళ్ళ మతమే ఉండాలా, మిగతా మతాలన్నింటిలో కూడా సర్వనాశనం చేయాలనేది ఈ మతతత్వవాదుల యొక్క ప్లాన్ అనమాట. అందులో భాగంగానే వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు చేస్తారు. అది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఊరికేనే ఏం చేయరు అట్లా. ఎందుకంటే అదేందన్నట్టు ఊరికే అదేదో ఒంటికి అతన్నట్టు ముందు పోయి తలకాయ పెట్టేది ఏది అవకాశం కోసం. బయట తర్వాత ఏంటంటే ఆ ఉండే వాళ్ళనే బయట దొబ్బి ఆ దేశాన్ని మనం ఆక్రమించుకుందాం అని చెప్పి ప్లాను. ఈ క్రమంలో ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో దేశాలు 1500 సంవత్సరాలు అయింది ఇస్లాం పుట్టి. అంతకుముందు ఏంది పరిస్థితి? ఈ ప్రపంచం పుట్టి, ఈ సృష్టి పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది? అంతకుముందు అంతా ఏ మతం అనేది మనకు తెలిసినంత వరకు కనీసం సనాతన ధర్మం అంటే ఎందుకంటారు తెలుసా? దానికి ఆది అంతం అనేది తెలియదు కాబట్టి సనాతన ధర్మం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే హిందూ ధర్మం మన సనాతన ధర్మమే ఉన్నింది. అట్లాంటి తర్వాత వచ్చిన వీళ్ళంతా కూడా ఇప్పుడు మనోళ్ళు పోయి ఇప్పుడు మత మార్పిడి చేసేదానికి ఎవరి మీద దాడులు చేస్తున్నారు, లేకపోతే ఎవరిని ప్రలోభ పెడతారు, ఎవరిని బెదిరిస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అదే ఇప్పుడు జర్మనీనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ముందు అక్కడికి పోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మీరే ఒకసారి ఆలోచించండి. దీంతో జర్మనీలో పరిస్థితులు పూర్తిగా అయితే అదుపు తప్పినాయి. జర్మనీ పౌరుల్లో తిరుగుబాటు అయితే పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇక ఈ సంఘటనలు చూస్తూ ఉన్నటువంటి జర్మనీ ఛాన్సలర్ ఈ ఒలాఫ్ స్కోల్డ్ ఒక కీలకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదే రాడికల్ ముస్లింలను జర్మనీ నుంచి బహిష్కరించడం. చూడండి, మొన్నటి వరకు భారతదేశానికి ఈ అక్రమ వలసదారుల విషయంలో నీతి పాఠాలు చెప్పినటువంటి జర్మనీ ఇప్పుడు ఈ వలసదారులను తమ దేశం నుంచి బహిష్కరించే అతి పెద్ద ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టింది. అదే చెప్పేది పెద్దవాళ్ళు, మన దాకా వచ్చే కానీ తెలీదు, మన ముట్టి కిందికి నీళ్ళు వచ్చి అప్పుడు తెలుస్తుంది. పక్కన అన్నం ఎంతసేపు, ఇప్పుడు వాళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది. కానీ మన దేశం దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అది పెద్ద తప్పు. ప్రపంచంలో ఎవరిని చేయని అంత ఘోరమైన తప్పు అనమాట వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో. మొదటగా జర్మనీలో ఈ రాడికల్ భావాలను ప్రచారం చేస్తున్నటువంటి ఇస్లామిక్ సెంటర్ ఈ హాంబర్గ్ను ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించింది ఈ జర్మనీ. ఇక ఈ ఇస్లామిక్ సెంటర్ హాంబర్గ్లో
ఆ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళను జర్మనీ నుంచి తిరిగి వాళ్ళ దేశాలకు పంపడం ప్రారంభించారనమాట. వాళ్ళకు సంబంధించిన మసీదులను అట్లాగే ఆస్తులకు ఆ జర్మనీ గవర్నమెంట్ అయితే సీల్ వేసింది. అయితే అంతటితో ఊరుకోకుండా జర్మనీలో వచ్చేసి ముస్లింలకు హెడ్ అయినటువంటి మొహమ్మద్ హదీ మొహఫత్తే అతని పేరు, అతను వచ్చేసి 14 రోజుల్లో జర్మనీ దేశం వదిలిపోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీకి అక్రమంగా వలస వచ్చినటువంటి ముస్లింలను తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి పంపించే ఏర్పాట్లు చేస్తుంది. అంతటితో ఊరుకోకుండా ఇకపై జర్మనీలో ముస్లింలకు ప్రవేశాన్ని పూర్తిగా బ్లాక్ చేసి పారేశారు. ఈ మాదిరిగా ఒక్కొక్కటిగా నెల రోజుల్లో జర్మనీ తమ దేశంలోనే ఈ రాడికల్ ముస్లింలకు వ్యతిరేకంగా 7 నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ విశేషం అన్నమాట. చెప్పినా కదా, ఎదుటోళ్ళని అనడం సులభమే, కానీ మన ముడ్డి కిందికి నీళ్ళు వచ్చి అప్పుడు తెలుస్తాయి దాని బాధ అంటే ఎట్లుంటుంది అనేది. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి ప్లీజ్ ఒకరికైనా కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమందికి ఎక్కువ షేర్ చేస్తారో ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా, ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు మేము పడే కష్టానికి కూడా అప్పుడు దానికి ఒక ప్రతిఫలం దక్కినట్టు ఉంటుంది అనమాట, మా కష్టానికి మా శ్రమకు. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసిన వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.